హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని, అందులో భాగంగా ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం వేగవంతం చేసేలా కేంద్రాన్ని కోరామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ ఏర్పాటు చేసిన ప్రదర్శనను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని, ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోమటిరెడ్డి తెలిపారు. మెట్రోపాలిటన్ సిటీలో వన్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీ. రేపు ఇంకొక RRR రీజనల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ ఇంకా కూడా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వచ్చే విధంగా లాజిస్టిక్ పార్క్ వాళ్ళకి సపరేట్ గా ల్యాండ్ అలాట్ చేస్తూ 3 days బ్యాకే గడ్కరీ గారితో రివ్యూ చేస్తూ ఇవన్నీ కూడా 3-4 months లోనే గ్రౌండ్ చేయాలని ప్లాన్ చేశాం. ఎగ్జిబిషన్ సెంటర్ కూడా ఈ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో కూడా మా NAC డిపార్ట్మెంట్, మా R&B డిపార్ట్మెంట్ లోనే ఉన్నది. ఇంకా ఎన్నో ఎగ్జిబిషన్స్ ని ఇక్కడ ఇన్వైట్ చేస్తూ హైదరాబాద్ ని ఇంకా డెవలప్ చేసే విధంగా మా ప్లానింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సీఎం గారు ఒక ప్లాన్ తోని, ఇంక్లూడింగ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్, దాన్ని కూడా ఈరోజు ఒక డ్రైనేజ్ తోని పొల్యూటెడ్ రివర్ గా మారిపోయిన ఈ దీంట్లో హైదరాబాద్ ని టూరిస్ట్ స్పాట్ గా చేయడానికి కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ 2 sides లో కూడా రెస్టారెంట్స్ గానీ, మధ్యలో కేబుల్ బిట్స్ గానీ ఇవన్నీ చేసే విధంగా DPRs తయారవుతున్నాయి. రైతులకు నిజాయితీగా సేవలందిస్తే రాజకీయంగా ఎదుగుతామనే దానికి తానే ప్రత్యేక ఉదాహరణ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తన రాజకీయ జీవితం సింగిల్ విండో డైరెక్టర్ గా ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా KDCC చైర్మన్ కొండూరి రవీందర్రావు మంత్రిని సన్మానించారు. రైతులు ఎవరైనా తమకు సమస్య వస్తే తనను మంత్రిగా కాకుండా సింగిల్ విండో చైర్మన్ గా భావించి తన వద్దకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు సేవ చేసి ఒక నిజాయితీగా చేస్తే వాళ్ళ జీవితాల్లో తప్పకుండా రైతులు ఆచరణలు దొరుకుతాయి. అది నేనే ప్రత్యక్ష నిదర్శనం. మేమిద్దరం అయిన తర్వాత ఆనాడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అప్పు బ్యాంకులో తీసుకోవడానికి జీవో ఇచ్చి అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాన్ని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం కట్టే విధంగా జీవో ఇచ్చి ఆనాడు మార్కెట్ లో ఒక కొత్త సంస్థగా చేసినాం. సహకార రంగం అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధి మనం ఒక తంతే. ఆ తంతగా విత్తనాల ఇష్యూ కావచ్చు, ఎరువుల ఇష్యూ కావచ్చు, ఇతరాంతర ప్రతి అంశానికి వారికి వ్యవసాయ శాఖతో సమాంతరంగా సహకారం తీసుకొని వ్యవసాయ సహకార మార్కెటింగ్ రంగాలుగా ఒక సమన్వయం చేసుకొని రైతులకు ఉపయోగపడండి. హైదరాబాద్ నగరంలో బోనాల కార్యక్రమం పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయని అధికారులు భావిస్తున్నారు. ప్రముఖ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ CMD ముషరఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. CJMలు SCలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన ఆలయాల్లో బోనాలు జరగనున్నాయి. ఈ సందర్భంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఆలయాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ CMD ముషరఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. CJMలు SCలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జూలై 2 నాటికి సంబంధిత CEలు SCలు ఆలయ ప్రాంగణాలను సందర్శించి 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి దేవాలయానికి ఒక నోడల్ అధికారి AEని కేటాయించాలన్నారు. R&B ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు DTRలు, అదనపు లైట్లు, ఎయిర్ కండిషనింగ్, సౌండ్ సిస్టంకు తగినట్లు విద్యుత్ లోడ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ సామాగ్రిని సమకూర్చుకోవాలన్నారు. ప్రజలు గుమిగూడే చోట విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టకుండా ముందే చెక్ చేయాలన్నారు. విద్యుత్ లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ టంగ్ టెస్టర్ ద్వారా ఎర్తింగ్ను చెక్ చేయడంతో పాటు ప్రతి గంటకోసారి రీడింగ్ తీసుకోవాలన్నారు.
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. మహాభారతాన్ని భవిష్యత్తు కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు నాగశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి అగ్రశ్రేణి నటులు అద్భుతంగా నటించారన్నారు. వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి సినిమా ఓ విజువల్ వండర్ అని మంత్రి అభినందించారు. సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత సైనిక జవానుకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా విధించింది. 2017లో సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టైలరింగ్ శిక్షణ కోసం వచ్చిన ఓ యువతిని మాయమాటలతో నమ్మించి లాడ్జిలో అత్యాచారానికి పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీధరన్ కు శిక్ష పడింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇన్నాళ్లు కేసు విచారణలో ఉండగా సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం ప్రత్యేక సెషన్స్ కోర్టు శ్రీధరన్ కు జైలు శిక్ష విధించారు. హైదరాబాద్ కోటి ఉస్మానియా వైద్య కళాశాల వద్ద బీఎస్సీ అలైన్ సైన్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కాలేజీ వర్సిటీలో బీఎస్సీ అలైన్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు. తమకు తరగతులు నిర్వహించకుండా, పుస్తకాలు ఇవ్వకుండా అధ్యాపకులను నియమించలేదని విద్యార్థులు వాపోయారు. తద్వారా 860 మంది విద్యార్థులు పరీక్ష రాయగా కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత పొందారని తెలిపారు. తమ జీవితాలతో చెలగాటమాడుతున్న యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్వహించిన పరీక్షలు రీవెరిఫికేషన్ చేసి 844 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సిలబస్ అనేది మాకు ఎగ్జామ్స్ ముందు 2 months ముందు వచ్చింది. ఎగ్జామ్స్ కి ఎగ్జాక్ట్ గా 1 month ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ సిలబస్ అన్నది ఇచ్చాక కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. రాసిన మాకు మార్కులు అన్నది తక్కువ వేశారు. మేమందరం ఇంటర్లో 900+, 950+ మార్క్స్ వచ్చిన వాళ్ళమే. కానీ మాకు ఇప్పుడు ఈ ఇయర్లో 860 మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఓన్లీ 16 to 25 మెంబర్స్ని పాస్ చేశారు. అలా ఎలా జరుగుతుంది? 900 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకేసారి ఇంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? మాకు తెలిసినంత వరకు యూనివర్సిటీయే కారణం. ఇప్పుడు మేము ఓన్లీ టీఎస్ లో చేసుకోవాలన్నా కుదరదు సార్. మేము బయట స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్లకు రేపు అనుకూలంగా ఉండాలి అంటే మాకు ఆర్సీఐ అప్రూవల్ కూడా కావాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియాలో ఖాళీగా ఉన్న ఈపీ ఆపరేటర్ ట్రైనీ పోస్టులను 100కు పెంచినట్లు సింగరేణి జీఎం బిఆర్ దీక్షితులు తెలిపారు. ఇంటర్నల్ అభ్యర్థులతో 60 పోస్టులను భర్తీ చేయడానికి మొదట నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియాలో ఈపీ ఆపరేటర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్నల్ అభ్యర్థులతో 60 పోస్టులను భర్తీ చేయడానికి మొదట నోటిఫికేషన్ రిలీజ్ చేశామని, పోస్టుల సంఖ్యను 100కు పెంచినట్లు సింగరేణి జీఎం బిఆర్ దీక్షితులు చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించనున్నారు. అందులో 828 మంది ఉత్తీర్ణులయ్యారని, వారికి ఈ నెల 30న కొత్తగూడెంలోని సింగరేణి క్యాలరీస్ మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో తుది దశ రాత పరీక్ష ఉంటుందన్నారు. రాత పరీక్ష అనంతరం అదే రోజు అసైన్మెంట్ మార్కులు, డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ పరీక్ష మార్కులు కలిపి ఫైనల్ లిస్టు హెడ్ ఆఫీస్ నోటీస్ బోర్డుపై ఉంచుతామన్నారు. మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక అభ్యర్థులకు కేటాయించిన రిజర్వేషన్ అనుసరించి 100 ఈపీ ఆపరేటర్ ట్రైనీ పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనుదారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పడైందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రజా సంక్షేమం దిశగా అడుగులేసే ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్కు ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నామని, దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతుందని చెప్పారు. నాటి అధికార పక్షం పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో 3 నెలలు కష్టాలు చూసి చెలించిపోయానన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని చెప్పిన తమ ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి అందిస్తున్నామని లేఖలో రాశారు.
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. న్యాయ వివాదాలను పరిష్కరించి వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల రేటింగ్ పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్సిటీలు, కళాశాలల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో సమీక్షించారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక బదిలీల పారదర్శకంగా జరగాలని తేల్చి చెప్పారు. కళాశాలలకు నేరుగా చెల్లించే బోధన రుసుములు పథకాన్ని తొలగించిన గత ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం 3,480 కోట్ల మేర బకాయిలు పెట్టిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు ధ్రువపత్రాలు కళాశాలలోనే నిలిచిపోయాయని మండిపడ్డారు. ఆయా విద్యా సంస్థలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కడప నగరంలోని 34వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ ఆక్రమించుకున్న స్థలాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే బుల్డోజర్తో కూల్చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే మాధవి హెచ్చరించారు. నగర పర్యటనలో భాగంగా 34వ డివిజన్కి ఎమ్మెల్యే వెళ్లారు. ఆ ప్రాంతంలో రోడ్డు పక్కనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వైసీపీ కార్పొరేటర్ అక్బర్ నిర్మించుకున్న కార్యాలయ ప్రదేశాన్ని చూసిన ఎమ్మెల్యే మాధవి కార్యాలయం లోపలికి వెళ్లి సిబ్బందికి హెచ్చరికలు చేశారు. వారం రోజుల్లో ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని, లేదంటే బుల్డోజర్తో కూల్చివేస్తామని సిబ్బందికి సూచించారు. పక్కనే ఉన్న మరో గదికి వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా పెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ స్థలాలన్నీ అక్రమంగా కాజేసి కార్పొరేటర్లు సొంత కార్యాలయాలుగా నిర్మించుకొని 5 ఏళ్లు పాలన సాగించారని ఆమె మండిపడ్డారు. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్లో పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు. ఈయన పేరు అక్బర్ అంట. ఈయన 34 డివిజన్లో కార్పొరేటర్గా గెలిచినాడంట. గవర్నమెంట్ ఒక రోడ్లని ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నాడు జబర్దస్తిగా. అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు. 1 వీక్లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగలు కొట్టేస్తాం. ఖాళీ చేసేమని చెప్పి అక్బర్కి, లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద. ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఒక కార్పొరేటర్గా గెలిచి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు. ఈ పక్కన రోడ్లో సేమ్ కాలువ మీద, మొత్తం కాలువ మీద, ఇది కాలువ, ఒక నిమిషం రామ్మ, ఇట్లా కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేవ్మెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగ కూడా ఆక్యుపై చేసేసుకున్నారు. వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు. ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన. ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్ లో గెలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కొన్నాళ్లలోనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు, ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రభుత్వం ఆన్లైన్లో సర్వే చేపట్టింది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు, ఏ పని చేస్తున్నారు, వారి నైపుణ్యాలేంటి అన్న వివరాలను నమోదు చేయనున్నారు. అధికారులు తాము సేకరించిన వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్దనున్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల వరకు నిరుద్యోగులున్నారు. యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డాటాను క్రోడీకరించి ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ల శాశ్వత నెంబర్ కేటాయించడం పైన ఆలోచనలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించనున్నారు. ఇంటింటి సర్వే పూర్తయ్యాక కంపెనీలు, పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తిస్తారు. నిరుద్యోగులకున్న నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి లాంటి అంశాలపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పాగోలులో పర్యటించారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్ ను పరిశీలించారు. విద్యార్థులు సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు. ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. విద్యార్థులకు భువనేశ్వరి స్ఫూర్తిదాయకమైన విషయాలను బోధించారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. వరకు 6500 పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటకు వెళ్ళారు. అది చాలా సంతోషమైన విషయం. చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మొన్నటికి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. ఒక పాప భావజ్ఞ సాయి, తను 3rd ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్లో. అది మాకు సంతోషం ఇచ్చేది. చల్లపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ చెప్పటానికి. అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ మాకుండే వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాం. వాళ్ళు ఒక్క పిలిపిస్తే చాలు, వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు. మాకే కాదు, వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా. ఏపీలోని మంగళగిరిలో చైన్ స్నాచింగ్, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 3 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 81 గ్రాముల బంగారం, 42 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన యువకులు దుర్గేష్, సురేష్, కిరణ్లు ఈ చోరీలకు పాల్పడ్డారని అదనపు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. నిందితులపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్నాయన్నారు. మంగళగిరిలో వరుస గొలుసు దొంగతనాలు జరగడంతో గస్తీలను ముమ్మరం చేసినట్లు వివరించారు. రీసెంట్గా ఈ మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది. అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కనిపించేశాడు. 2 కేసులు పెట్టడం జరిగింది. అతన్ని రిమాండ్కి పంపుతున్నాం. దీంట్లో ఈ టౌన్ సిఐ గారు, అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సీసీఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు. ఇక మించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఏ విధమైన నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం. జరిగితే వెంటనే దాన్ని డిటెక్ట్ చేస్తానికి మా కృషి చేస్తాం. విజయవాడ, విశాఖపట్నం మధ్య పలు సెక్షన్లలో ట్రాక్ మరమ్మతుల దృష్ట్యా ఆగస్టు 10 వరకు 24 రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ప్రమాదాల నివారణ సహా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు ట్రాక్లను పటిష్టపరచడంతో పాటు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరంగా పనులు చేపట్టడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు వివరించారు. Through rail renewal works, the rails are to be renewed after a certain period of time to ensure the safe running of the trains. And since there has been a lot of congestion in this section, we were not getting time slots to change the rails. We need at least 3 to 4 hours of window for our machines to work in these sections. To enable that, we have decided to cancel some of the trains, and some 12 pairs of trains have been cancelled. Earlier more pairs were cancelled. 2 pairs we have restored on the public demand. During this time we will be doing some major works, one of which is Bapatla to Sunduru 3rd line work. Then at Vijayawada we will be doing the connecting of 3rd line work, and Vijayawada and WBH non-interlock working work is going to be done. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా ఆచార్య కిషోర్ బాబు బాధ్యతలు చేపట్టారు. 1984లో ఏయూలో పీజీ విద్యార్థిగా చేరిన కిషోర్ బాబు 10 ఏళ్లకు అక్కడే అధ్యాపకులుగా ఉద్యోగం జీవితం ప్రారంభించారు. ఇప్పటి వరకు అకాడమిక్ అఫైర్స్ డీన్ గా పనిచేయడంతో పాటు ఏయూ పరిపాలన విభాగంలో అనేక హోదాల్లో సేవలందించారు. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య కిషోర్ తెలిపారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలతో తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణ విభాగం ఎన్టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రుల సూచనలు కోరింది.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంబంధిత వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. పరీక్షల నిర్వహణ విభాగం ఎన్టీఏలో సంస్కరణల కోసం ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలు కోరింది. అభిప్రాయాలు తెలిపేందుకు ఇందుకు సంబంధించిన వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. ఈ వెసులుబాటు జూలై 7, 2024 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తుండగా ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రందీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామమూర్తిలు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సాల్, ఐఐటి ఢిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైష్వాల్ ఉన్నారు. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. 2 నెలల్లోగా ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ శుక్రవారం కోల్కతా హైకోర్టులో పరువు నష్టం కేసును వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్భవన్లో ఇటీవల జరిగిన ఘటనల వల్ల అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నామని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని మమత పేర్కొనడంతో కేసు వేసినట్లు తెలిపారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆనందబోస్ విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులు తప్పుడు అపవాదులు సృష్టించకూడదన్నారు. సివి ఆనందబోస్ వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది మే 2న ఒక మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి ఆరోపించారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆనందబోస్ కు మమతా బెనర్జీకి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరిగింది. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా నియంత కిమ్కు 2 ఖరీదైన కార్లను ఇటీవల బహుమతిగా ఇచ్చారు. వాటిలో కొన్ని విడిభాగాలను దక్షిణ కొరియా నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. పుతిన్ కాన్వాయ్లో కీలకమైన 6 లిమోసిన్ కారులోని విడిభాగాలను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ రికార్డుల ఆధారంగా అంతర్జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది. 6 కార్లు, మోటార్ సైకిళ్ల విడిభాగాల కోసం 2018 నుంచి 2023 మధ్య రష్యా $34 మిలియన్ వెచ్చించింది. కారు బాడీ పార్ట్స్, సెన్సార్లు, కంట్రోలర్లు, స్విచ్లు, వెల్డింగ్ పరికరాలతో సహా ఇతర భాగాలను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. వాటి కోసం $15.5 మిలియన్ ఖర్చు చేసింది. అయితే కిమ్కు బహుమతిగా ఇచ్చిన కారులో ఏ విడిభాగాలను వాడారో స్పష్టత లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రేసు మొదలైంది. రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ఆసక్తికరంగా సాగింది. ఈ డిబేట్ లో డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. భారత్ కు మిత్ర దేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రేసు మొదలైంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ 90 నిమిషాల పాటు వాడివేడిగా సాగింది. డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భ విచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరినొకరు ప్రశ్నలు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది. డిబేట్ జరుగుతున్నంత వరకు తడబడిన జో బైడెన్ ప్రసంగం మధ్యలో సడన్ గా మౌనం ప్రదర్శించారు. ట్రంప్ మాత్రం డిబేట్ పూర్తయ్యే వరకు చాలా విశ్వాసంతో కనిపించారు. నిజం చెబుతున్నాడా లేదనే విషయాన్ని పక్కన పెడితే ట్రంప్ మాటల్లో స్పష్టత కనిపించింది. కానీ బైడెన్ మాత్రం మాటలను దాటవేసే ప్రయత్నం చేశారు. బైడెన్ మాట్లాడుతున్న సమయంలో తనలో తాను మాట్లాడుతున్నట్లు కనిపించాడు. కొన్ని సందర్భాల్లో బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కాకపోవడం ఆశ్చర్యం. ఈ డిబేట్లో ట్రంప్నకు ఏకంగా 67% మంది ఓటర్లు మద్దతు తెలపగా బైడెన్కు 33% ఓట్లు లభించాయి. ఇదిలా ఉండగా దేశంలో ద్రవ్యోల్బణం కట్టడి, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు. ఆర్థిక విధానాలు దారుణంగా ఉన్నాయన్న ట్రంప్ సంపన్నుల అనుకూల వైఖరితో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. నిరుద్యోగిత రేటు 15%కు చేరిందని ట్రంప్ చేసిన విమర్శలను బైడెన్ తిప్పికొట్టారు. అంతకుముందు ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉండేదని, తర్వాత గాడిలోకి తీసుకొచ్చినట్లు సమాధానమిచ్చారు. ఇక వలస విధానాలతో పాటు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం, ఇజ్రాయెల్కి మద్దతు అంశాలపై చర్చించారు.
అయితే ఈ డిబేట్ తర్వాత డెమోక్రటిక్ కి చెందిన సభ్యులు ఆలోచనలో పడ్డారు. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయన్న క్రమంలో జూలై 15 నుంచి 18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న జరిగే సదస్సులో డెమోక్రటికన్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.